సియాచిన్లో వీరమరణం పొందిన ముస్తాక్ పార్థివ దేహం ప్రత్యేక హెలికాప్టర్లో నంద్యాలకు రానుంది. సైనిక వందనం తర్వాత ర్యాలీగా ఆయన స్వస్థలం పార్లపల్లికి చేరుకుంటుంది. రేపు ఉదయం ముస్తాక్ అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సియాచిన్లో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుడు ముస్తాక్ అహ్మద్ అంత్యక్రియలకు పార్నపల్లెలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ గ్రామంలో పెద్ద ఎత్తున ఇప్పటికే ముస్తాక్ ఇంటి వద్దకు సన్నిహితులు గ్రామస్తులు వచ్చి పరామర్శిస్తున్నారు. ముస్తాక్ మృతదేహం కోసం దాదాపు వారం రోజులుగా గ్రామస్తులంతా కన్నుల్లో ఒత్తులు వేసుకుని మరి ఎదురు చూస్తున్నారు. ముస్తాక్ మృతదేహం నంద్యాలకు చేరుకునేందుకు దాదాపు 7 గంటల ప్రాంతంలో నంద్యాలకు చేరుకుంటుంది. అక్కడ సైనిక వందనం స్వీకరించిన తర్వాత కవాతు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా పార్నపల్లెకు చేరుకుంటారు. పార్నపల్లెలో ముస్తాక్ అంత్యక్రియలు రేపు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మనతో తండ్రి ఉన్నాడు, ఆయన పెదనాన్న, అలాగే సోదరుడు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముస్తాక్ అక్కడ ఎలా పనిచేసేవారు? సైన్యంలో చేరాలని ఆయనకు ఎందుకు ఆసక్తి? అతను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడే నేను సైన్యంలో చేరాలి, భారతదేశం కోసం పోరాడాలి అని అతని మనసులో ఉన్నది. అతను పట్టుదలతో చేరడం జరిగింది. 12 సంవత్సరాల నుంచి మిలిటరీలో పనిచేస్తున్నాడు. ఇట హఠాత్తుగా మరణిస్తాడని మేము అనుకోలేదు. కానీ మరణం పట్ల మాకు అందరికీ బాధగానే ఉంది. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించాడని చాలా ఆనందం, గర్వం కూడా ఉంది. ప్రతి ఒక్కరి మనసులో కూడా బాధ ఉన్నా కానీ దేశం కోసం పోరాడాడని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇది చాలా గర్వమైన విషయం అని కూడా మేము అనుకుంటున్నాం. ముస్తాక్ మిత్రులు కూడా మనతో ఉన్నారు, క్లాస్మేట్స్. చెప్పండి మీరు ముస్తాక్ క్లాస్మేటు? మీరు? మేమంతా ఒక 80 మెంబర్స్ ఉండేవాళ్ళము. అదేవిధంగా చిన్నప్పుడు కూడా 8th క్లాస్ 9th క్లాస్లో ఎప్పుడన్నా మేము ఏదన్నా గొడవ అన్నా కానీ దేశం కోసం చేయాలి, మీరు వందే మాత్రం ఇది అది అన్ని వాడుతున్నారా, ఎప్పుడైనా దేశం అనేవాడు సార్. మిలిటరీ అనేవాడు. చిన్నప్పుడు కూడా 8th 9thలో మేము క్లాస్మేట్స్. తరచూ ముస్తాక్ హాలిడేస్కి వచ్చినప్పుడు మీతో ఏం షేర్ చేసుకునేవాడు? పోయిన 6 నెలల కిందట వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే, ఇంకా 2 సంవత్సరాలు ఉంటే అయిపోతుంది సార్, అయిపోతుంది, ఇంక వచ్చేస్తాను అని చెప్పేవాడు సార్. ఎప్పుడు చెప్పేవాడు, ఇంకో 2 నెలలు ఉంటే 2 సంవత్సరాలు ఉంటే అయిపోయేది, ఇప్పుడు వచ్చిన కొడుకు పుట్టిండు, ఇంకా వస్తారా, నేను ఇంకో 2 నెలలు ఉన్నాక ఇక్కడే వచ్చేస్తా అని చెప్పేవాడు సార్. రేపు లక్షల సంఖ్యలో ఇక్కడ ముస్తాక్ చివరి కడసారి వీడ్కోలు పలికేందుకు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, NTV, పార్నపల్లె, కర్నూలు జిల్లా.